హలో ఫ్రెండ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి వచ్చిన కొత్త చిత్రం పల్లబొరుసు. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధరన్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వృద్ధుడైన శంబా ఒంటరితనం, పిల్లల నుండి దూరమవుతున్న తల్లిదండ్రుల బాధను చూపించారు. పంటి నొప్పుతో ఆస్పత్రికి వెళ్లిన శంబాకు డాక్టర్ టూత్ బ్రష్ వాడమని చెబుతాడు. అదే పల్లబొరుసు కథలో కీలక అంశంగా మారుతుంది. అయితే కొడుకు తిరుపతి తండ్రి అవసరాలను పట్టించుకోకపోవడంతో తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు శంబా పోలీసులను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తాడు. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి, తన సమాధిని తానే ఎందుకు సిద్ధం చేసుకున్నాడు అనేదే మిగతా కథ. కానీ కథాంశం బాగున్నప్పటికీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్లోనూ పెద్దగా మార్పులు కనిపించవు. అయితే శంబా తన సమాధిని తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం భావోద్వేగానికి గురిచేస్తాయి. సుధాకర్ రెడ్డి సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ కూడా తన పాత్రలో మెప్పించారు. వినోద్ బంగారి కెమెరా పనితనం, పల్లెటూరి అందాల చిత్రీకరణ బాగున్నాయి. మొత్తంగా మంచి పాయింట్ ఉన్నప్పటికీ బలమైన కథనం, భావోద్వేగాలు లేకపోవడంతో పల్లబొరుసు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.25.